పబ్లిక్ చెప్పుకునేందుకు ఇంకో 2-3 వార్తలు మిగులున్నాయి. ఇక మా రాముల తాత ఏం చేస్తున్నాడో అరుచుకొని వద్దాం పాండ్రి. తాత ఏందయ్యాటి వార్త? హలో కారోబార్ సాబు, ఇప్పుడు మన బతుకమ్మ పండుగకు అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా? ఇప్పుడు మన చెరువు పక్కన పడి తూంకాడ గడ్డ మీద మొరం పోసి రాట్లనే బురద ఇడిచిపెట్టిరా మరి. ధోని నిండది దొయ్య వారదన్నట్టు ఈయన మాట ఇంట్లో ముసలిదే ఈయనది ఊళ్ళో పెగ్గలు కొడుతున్నాడు. ఓ తాత, ఆ ఊళ్ళో ముచ్చట్లు అటుంచు గాని గీడ వార్త సంగతి చూసుకో ముందుగాల. అరే నీ పైసలు ఏమున్నదా? సర్కారు ఇవ్వకుంటే నేను 2000 రూపాయలు ఇస్తే తీసుకొని పోయి ఒక 4 టాస్కర్ల మొరం పోయించాడా? అరే ఆడిపిల్లలు పట్టుబట్టలు కట్టుకొని బతుకమ్మలు పట్టుకొని ఎట్లా ఆడతారు ఆ బురదలా? అరే జర్రంతరైనా సోయలేదా నీకు? కారోబార్ పని చేస్తాను నువ్వు. మన పంచాయత్ సెక్రటరీ సార్ వచ్చిండా చెరువు మొక్కన? చూసుకో అవన్నీ చూసుకో. అరే ప్రతి దానికి నేనే చెప్తానా ఎట్లా ఏం కథ? అరే ఈ ముసలోనికి ఇన్నొద్దుల సంది లేని ఊరి మీద ఎగురం ఇప్పుడే ఎందుకు వచ్చింది కావచ్చు. ఓ తాత, గిది దిక్కు నేను వెళుతుంటే వినబడతలేదానే? ఏందో పొల్లా మందల నుంచి తప్పిపోయిన గొర్రె కదా మొత్తుకున్నట్టు బే అని అప్పటి నుంచి మొత్తుకుంటాను. ఏందే ఏంది చెప్పు ముచ్చటేంది? ఏందా ఇవాళ నువ్వు తీసుకొత్తన్నా వార్తేదే పెద్ద మనిషి? ఊళ్ళో పెత్తనాలు చేస్తున్నావు. అబ్బా నేను ఎప్పుడు మర్చిపోయిన బుజ్జి. ఈ 2-3 నెలలు నేను వార్తలు తీసుకొచ్చుడు కుదరది, ఎవరన్నా చూసుకోరి. ఎందుకంటే ఊళ్ళో నాకు చాలా పెద్ద పనులు ఉన్నాయి, అవన్నీ చూసుకోవాలి. సరే నీ వార్తలు చూసుకో. ఆంధ్ర లస్కులు నేను చెప్పిన పని ఆయింది పోయిన పని. నెత్తి మీద రూపాయి పెడితే ఆటనకు కూడా నిన్ను ఎవడు కానాడు. అసొంటిది నీకు ఊళ్ళో ఏం పనులు ఉన్నాయా అది చెప్పు. అగో ఆ దుడ్డశివుల దాని మాటలు చూస్తాను వారా. నన్ను ఉప్పుకు చెల్లెందు లెక్కనే తీసి పారేస్తాను రాజను. అసలు నీకు నా గురించి ఏం తెలుసా అని ఇట్లా మాట్లాడతానమే మాశ్రమకం దానా? ఏందయ్యా నీ గురించి నేను తెలుసుకునేది? నాకు తెలియంది. ఇంతకీ ఆ పెగ్గేలు దేనికో అది చెప్పు ముందు. ఊళ్ళో నేను కాబోయే సర్పంచ్ అన్నప్పుడు ఎన్ని పనులు చూసుకోవాలి ఏం కథ? అరే ఇప్పుడు నేను చేసే పనులను బట్టే కదా జనాలు రేపు నాకు ఓట్లేసి సర్పంచ్గా గెలిపించేది. అరే సర్పంచులు లేని యాలలా నా ఇంత నేను మలుసుకొని పంచే జనాలు రేపు ఓట్లాడేటందుకు పోతే నా ముఖం మీద కాండ్రకి చూస్తారా? తెలుతలేదు దానికి వాళ్ళు కదా దానికి. అసలు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయని నీకు ఎవరు చెప్పిండు అది చెప్పు. ఎవరో చెప్పుడేంది? ఎవరో కులానికి ఎన్ని సర్పంచ్ టిక్కెట్లు ఇవ్వాలనేది ఆల్రెడీ మా ముఖ్యమంత్రి రేవంత్ సారు లెక్కలు తీస్తాడట. ఎరికేనా? ఇవాళ రేపు ఆ ముచ్చట బయట బయటట్టున్నది. అరే మళ్ళీ ఇది వచ్చి నీకు ఎవరు చెప్పిలు ముచ్చట అని తిప్పులాడుతుంది కదా. దీనికి రేవు తావుదేరా. నీ అవ్వ నువ్వు ఎవరో చెప్పే ముచ్చట్లు వింటావు, అవే నిజమనుకొని సంగడ బింగడ ఎగురుతావు. ఎందుకు అయింది? సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పట్లో జరగాయి అయ్యింది. అరే నేను ఏతులు కొట్టుకుంటా ఊళ్ళే ఈ బతుకమ్మ పండుగలకు సర్కారు రూపాయి ఇవ్వకుండా నా జేబుల నుంచి తీసి పెడతానే ఖర్చులన్నీ. అటే ఫిక్స్ అయింది. ఎలక్షన్లు ఇప్పట్లో జరగాయా అనేది ఇంకా ఏది క్లారిటీ లేదు. కానీ సర్కారు విధానాన్ని చూస్తుంటే మాత్రం ఇప్పట్లో సర్పంచ్ ఎలక్షన్లు జరిగే అవకాశమే లేదని జనాలు అంటున్నారే. అగో అట్టెట్లుంటుంది? పెద్ద కోర్టు ఈ నెల 30వ తారీఖు వరకు సర్పంచ్ ఎలక్షన్ల మీద ఏదో ఒక ముచ్చట చెప్పాలని చెప్పింది కదా. కాబట్టి సర్కారు ఏదో ఒక నిర్ణయం బయట పెడుతుంది కానీ దానికి తెలుస్తలేదు. ఎలక్షన్లు ఎట్లా పెడుతుంది అనుకుంటున్నావే నువ్వు? బీసీ రిజర్వేషన్ల ముచ్చట్ల ఎటు తేలకపాయే. పాత పద్ధతుల్ని ఎలక్షన్లు పెడితే అటు ప్రతిపక్ష పళ్ళు ఊకోరు, ఇటు చెయ్యిపాటి సర్కారు అన్నట్టు పెడితే కర్మ కులాలలు ఊకోరు. ఇక ఎట్లా జరుగుతాయి అనుకుంటున్నావే చెప్పు సర్పంచ్ ఎలక్షన్లు? అది గట్లే మాట్లాడుతుంది దానికి ఏమరకు. కానీ అయితే ఆంధ్ర లస్కులు ఊళ్ళో అందరిని తిరిగి ఫోటోలు అడిగినావు ప్లేస్కి వెళ్ళేసినందుకు? వెంకటేష్ గారు ఇస్తలేడు కదా తాత. ఎందుకు ఏడాట? అరే వాడు మొన్ననే మన పార్టీలోకి వచ్చింది కాదురా, ఇప్పుడు పోటు అడిగితే ఎందుకు ఏడవాడు? అవి నేను పో చేసి అడుచుకుంటా. అమ్మ కొడుక అల్లా. అరే వెంకటేష్ నువ్వు ప్లేస్కి వెళ్ళా ఫోటోలు వేసినందుకు పోటు ఇవ్వమని అంటే ఇయ్యనంటారన్నమాట. ఎందుకురా? అరే మొన్న నువ్వు మా పార్టీలోకి వచ్చింది ఎందుకు చెప్పు? అంటే ఇందిరా మిల్లు కోసానికి నువ్వు మా పార్టీలోకి వచ్చినావు అన్నట్టు, లేకుంటే వచ్చేటోడు కాదు. కొడుక నీకు ఇందిరమ్మ బిల్లు ఎట్లతో నేను చూస్తా, ఇందిరా మిల్లు ఎట్లా కడతాడో చూస్తా నేను. నువ్వు ప్లేస్కి ఫోటో అడుగుతావు అరే ప్లేస్కి వేసినందుకు. ఓ మీదేం పద్ధతి అన్నట్టే మీ పార్టీ ఫ్లెక్సీలకు ఫోటోలు ఇవ్వకుంటే ఇందిరమ్మ ఇల్లు బిల్లు రానియరా? అంతేనా? చూసుకుందాం ఆరా చూసుకుందాం ఆగు. అరే లస్కులు ఈ ముచ్చట ఊళ్ళో మన పార్టీ వాళ్ళు అందరికి చెప్పాలి. నేను రేపు సర్పంచ్గా గెలిచేటోని నేను నా మనిషిని పంపిస్తే వాడు నాకు పోటు ఇయ్యడా వెంకటేష్ గారు? వాడి సంగతి ఏందా? అరే మన రేవంత్ సార్ పేరు చెప్తే చాలరా నేను ఊళ్ళో నిలబడంగానే సర్పంచ్గా గెలుతా, నాకు అన్ని ఓట్లు పడతాయి. మన పరిపతి ఏందనుకుంటాడ్రా వాడు? కొడుకును పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలు వేసుకుంటా, లాగుల తొండలు దొరికి ఉరికించుకుంటా కొట్టాలి కొడుకును. ఇడిచిపెడతాం ఆరమానం లేకుంటా.
ఓని మాటలు పాడువాడా ఏడనేర్చినవే గి దిక్కుమాలిన మాటలు గిసొంటి మాటలు మాట్లాడితే ఓట్లెయ్యారు జనాల గోసలు ఏందో తెలుసుకోవాలి వాళ్ళకి ఫాయిదా అయ్యే పనులు చేయాలి అట్లయితే నిన్నే కాదు ఏ నాయకునైనా గెలిపిస్తారు అంతేగాని అధికారంలో ఉన్నామని నీ ఇష్టం వచ్చినట్లు మాటలు మాట్లాడితే మళ్ళో పారి జనాలు నీ అడ్రస్ గల్లంతు చేస్తారు తాతో ముందుగా అది తెలుసుకో సరేనా ఆయన నీతోని కొలుసుకుంటే అయ్యేది కాదు కానీ నువ్వు సపోర్ట్ చెక్కి ఇంటికి పో నేను నా కర్మ వార్తలు చదువుకుంటా